స్టైల్ డాట్ సిఎస్ఎస్ డైరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ. దట్స్ ఇట్. ఫైన్. సో నాకు స్టైల్స్ నేను తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తా. ఫస్ట్ మనం చూడండి, ఒక పేజ్ని డిజైన్ చేయడానికి మనకి ఇందులో ఏమి అనేది మనం చూడాలి జాగ్రత్తగా. ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నాకు ఫస్ట్ ఒక నావ్ బార్ ఉంది, పైన ఏంటండి ఒక నావ్ బార్ ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఇలా ఒక ఉంటే దాన్ని పార్ట్లుగా ఏంటంటే మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. సెగ్రిగేట్ చేసుకుంటే సో మీకు ఈజీ అయిపోతుందనమాట. మీరు ఎలా చేయాలి ఏంటనేది. ఈ మొత్తాన్ని నేనేం చేస్తానంటే ఒక మెయిన్ డివ్ తీసుకుంటా. ఓకే. మొత్తానికి ఏం చేద్దామంటే మనం ఒక మెయిన్ డివ్. సో ఆ మెయిన్ డివ్ కోసం సో ఈ మొత్తానికి ఏంటంటే నేను ఒక మెయిన్ డివ్ తీసుకుంటా. సో ఇది తీసేస్తా నేను. ఏం చేస్తానంటే డాట్ మెయిన్ ఒక మెయిన్ డివ్ తీసుకుంటా. ఆ డివ్ లోపల నాకేముంది అనంటే సో నేను ఇక్కడ 2 పార్ట్స్ ఫస్ట్ ఏంటంటే ఒక 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తా. 2 పార్ట్స్ ఏమేమి 2 పార్ట్స్ అంటే ఇక్కడ ఇదంతా ఒక మెయిన్ డివ్ అనుకోండి. ఇక్కడ దాకా ఇదంతా మెయిన్ డివ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా మెయిన్ డివ్. ఓకే. సో అంటే మళ్ళీ నేను చూపిస్తాను. వెయిట్ ఎ మినిట్. నాకు ఇదంతా ఉంది కదా, ఇదంతా మెయిన్ డివ్. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా మెయిన్ డివ్ నాకు. కానీ నాకు దీన్ని నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుంటున్నా. అంటే ఈ పైదొకటి, ఈ కిందదొకటి. ఆ మెయిన్‌లోనే 2 పార్ట్స్‌గా. పైది నావ్ బార్ అనుకుంటే కిందది కంటెంట్ అలా. ఇప్పుడు నేనేం చేస్తా ఫస్ట్ నావ్ బార్ అని నావ్ బార్ అని ఒక క్లాస్ నేమ్ తీసుకొని ఒక డివ్. ఇంకొక డివ్‌కి ఏంటి డాట్ కంటెంట్ ఇలా 2 తీసుకున్నాం మనం. ఓకేనా. ఒకటి మెయిన్ డివ్ లోపల నావ్ బార్ ఒకటి, అలానే కంటెంట్ ఒకటి. నావ్ బార్‌లో మళ్ళీ మీకు ఎన్ని ఉన్నాయి. సో ఇది మీరేంటంటే అలా డివైడ్‌గా మనం అట్లా చేసేసుకుంటాం అన్నమాట. సో మళ్ళీ నావ్ బార్‌లో ఎన్ని ఉన్నాయి మనకి 3 ఐటెమ్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 ఐటెమ్స్. ఎలా 3 ఐటెమ్స్ అని అంటే ఇదిగోండి. ఇదంతా ఒకటే అనుకోండి. ఈ డివ్ ఇది మెయిన్ డివ్. ఆ మెయిన్ నావ్ డివ్. సో ఈ పేరెంట్ డివ్ లోపల మళ్ళీ మనకి 3 ఎలా డిసైడ్ చేస్తున్నాం అనంటే ఇదొకటి. ఓకే. సో ఇదొకటి. నెక్స్ట్ ఇదొకటి. నావ్ ఐటెమ్స్ ఒకటి, హెడర్ ఒకటి, నావ్ ఐటెమ్స్ ఒకటి, సెర్చ్ బాక్స్ ఒకటి. 3 ఐటెమ్స్ 3గా డివైడ్ చేసుకున్నా నేను. మళ్ళీ అప్పుడు ఏం చేయాలి? ఇలా మీరేంటంటే సింప్లిఫై చేసుకోవాలి ప్రాజెక్ట్ కోడ్‌ని. సో ఫస్ట్ నాకేముంది ఫస్ట్‌ది హెడర్ సంథింగ్ అలా ఉంది కదా! హెడర్ అని నేను అలా హెడర్ సంబంధించి ఒక డివ్. నెక్స్ట్ ఏం చేయాలి? నేను సెకండ్‌ది నావ్ ఐటెమ్స్ ఉన్నాయి. నావ్ ఐటెమ్స్ అని ఇలా సెకండ్‌ది ఉంది. ఓకే. అలానే నాకు తర్వాతదేముంది నావ్ ఐటెమ్స్ తర్వాత ఆర్ నావ్ ఐటెమ్స్ లేకుండా కాదు అనుకుంటే మెను. ఎందుకంటే నావ్ ఐటెమ్స్ కింద ఇస్తాం మనం మళ్ళీ. మెను ఇది మెను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్‌ది వచ్చేసరికి సెర్చ్. లాస్ట్‌ది వచ్చేసరికి డాట్ సెర్చ్ ఇలా. సో హెడర్‌లో మనకి ఏమేమి ఉంటాయి? హెడర్‌లో ఐకాన్ గాని లేదంటే మనకి ఏదైతే లోగో ఉందో లోగో అవి ఇక్కడ ఇస్తామన్నమాట. సో ఫస్ట్ మీకు కావాల్సింది ఇందు లోపల మనకి సో ఒక హెడ్డింగ్ అనేది కావాలి. H1 ఆర్ H2 ఏదో ఒకటి తీసుకోవచ్చు మీరు. నేను H1 అని తీసుకుంటున్నా. ఈ H1 లోపల మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి మళ్ళీ. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. H1కి ఇక్కడ నేను క్లాస్ అని ఇస్తున్నా. క్లాస్. సో ఈ క్లాస్‌లో మనకేంటంటే ఇది లోగో అలా ఒకటి ఇచ్చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పోర్ట్‌ఫోలియో. సేవ్. వచ్చింది పోర్ట్‌ఫోలియో. నేను మళ్ళీ మీకు సిఎస్ఎస్ జస్ట్ ఒకటి క్రియేట్ చేసినాక నేను సిఎస్ఎస్ స్టార్ట్ చేస్తా. అండ్ నెక్స్ట్ తర్వాత ఏముంది మనకి ఇక్కడ మెనూలో
మెనూలో ఏమున్నాయి? నావ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ నావ్ ఐటెమ్స్‌కి ఎలా మనం ఇవ్వాలి అనంటే, సో యూఎల్ అండ్ ఎల్ఐ. ఎల్ఐ లోపల మనం ఎల్ఐ జే యాంకర్ ట్యాగ్ అనమాట. ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ ఇస్తున్నాయి. ఎందుకు అనంటే ఇవన్నీ క్లిక్ చేస్తే వేరే దగ్గర ఓపెన్ అవుతాయి కదా! హోమ్ అట్లా. సో, ఈ యాంకర్ ట్యాగ్‌లో మనం ఏంటంటే జస్ట్ డమ్మీగా ప్రెజెంట్ ఏమీ లేదు కాబట్టి యాష్ ఇస్తున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ స్టాటిక్ వెబ్‌సైట్ నాట్ ఎ డైనమిక్. స్టాటిక్ వెబ్‌సైట్ అంటే ఏమి ఉండదు. క్లిక్ చేస్తే ఫంక్షనాలిటీ ఏం వర్క్ అవ్వదు. సో, ఫస్ట్ వన్ హోమ్, సెకండ్ వన్ అబౌట్. ఇవన్నీ కాపీ చేసుకుంటా నేను ఎన్ని 5 ఎన్నో ఉన్నాయి కదా! ఏమున్నాయి హోమ్, అబౌట్, సర్వీస్, డిజైన్, కాంటాక్ట్. హోమ్, హోమ్, అబౌట్, సర్వీస్, డిజైన్, కాంటాక్ట్. సర్వీస్, డిజైన్, కాంటాక్ట్. సేవ్. ఇటు చూడండి ఎలా వచ్చింది. నెక్స్ట్ తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి సిఎస్ఎస్. ఫస్ట్ సిఎస్ఎస్‌లో మనకి ఏంటి బ్యాక్‌గ్రౌండ్. ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఒకటుంది మనకి. మెయిన్‌గా ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ కోసం మనం ఇవ్వాలి ఇయన్నీ నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు స్టైల్ డాట్ సిఎస్ఎస్‌లో మనం మార్జిన్, ప్యాడింగ్ ఫస్ట్ 0 చేసుకోవాలి. సో, అది చెయ్యాలి అంటే ఏం యూజ్ చేయాలి? ఎవరైనా చెప్పండి? మార్జిన్, ప్యాడింగ్ 0 చేయడానికి కోసం నేనేం యూజ్ చేయాలి? సిఎస్ఎస్‌లో దానికి నేను ఏ సెలెక్టర్ వాడాలి? యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్‌ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మార్జిన్ 0 అంటే మొత్తం హోల్ పేజ్‌ని మనం 0 చేసుకుంటాం. అంటే ఏమున్నా సరే 0 అయిపోతాయి. ఇప్పుడు డిఫరెంట్‌గా కనపడదు. చూడండి దగ్గరికొచ్చేస్తాయి అన్నీ. ఇక్కడ నేను ఫస్ట్ చెప్పా. లెఫ్ట్‌లోని, టాప్‌లోని మనకి ఎంతో కొంత సిఎస్ఎస్ అనేది అప్లై అవుతది. అది అవసరం లేదు అనుకున్నప్పుడు మనం ఇలా యూనివర్సల్ సెలెక్టర్ ద్వారా ఇస్తాం మనం. ఓకేనా? సో, ఫస్ట్ ఏంటంటే మెయిన్. సో, మెయిన్ దానికి డాట్ మెయిన్. సో, ఈ మెయిన్‌లో మనం విడ్త్ అనేది 100% అది నార్మల్ కామన్ అది. మనకి విడ్త్ అనేది 100% కావాలి. సేవ్ చేసాం. నెక్స్ట్ మనకి బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇంతకుముందు నేను చెప్పా 3 ప్రాపర్టీస్‌తో మనం మెయిన్‌గా ఇస్తాం. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి లీనియర్ గ్రేడియంట్ కావాలి, కలర్ కావాలి అనుకుంటే మనం లీనియర్ గ్రేడియంట్ అని ఇస్తాం. సో, తర్వాత ఏంటంటే ఈ లీనియర్ గ్రేడియంట్ ఇచ్చినాక ఇక్కడ మనం అది కామా పెట్టి ఆ యూఆర్ఎల్‌ని ఇస్తాం మనం. యూఆర్ఎల్ ఇలా. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ డౌన్లోడ్ చేద్దాం మనం. ఇది ఇక్కడ ఏది ఉంది? ఇక్కడ ఏదో ల్యాప్‌టాప్ సంబంధించింది ఉంది కదా! అది కాకపోయినా ఏదో ఒకటి డౌన్లోడ్ చేద్దాం. అన్‌స్ప్లాష్ అని ఒకటి ఉంటుంది మనకి. ఫ్రీగా కొన్ని ఇమేజెస్ దొరుకుతాయి మనకి. అన్‌స్ప్లాష్ అని నేను సెట్ చేస్తున్నా. ఇందులో మనం బ్యాక్‌గ్రౌండ్ కావాలి కదా! ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్. ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్. ఓకే. సో, ఈ ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్ అంటే వచ్చినాయి కదా!
కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే. నో ప్రాబ్లమ్. ఇది తీసుకుందాం మనం. ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు. ఫర్ ఫ్రీ కదా! మనం ఫ్రీ కొట్టలేదు మనం. ఇలా ఎప్పుడైతే మీకు డౌన్లోడ్ వస్తుందో అవే డౌన్లోడ్ అవుతాయి. మిగతాయి డౌన్లోడ్ కావు మీకు. సో, నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ ఇమేజ్‌ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. లేదంటే ఇది తీసుకున్నానండి. అదే నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఈ ఇమేజ్‌ని మనం ఏం చేయాలి? నార్మల్‌గా మనం ఏం చేస్తాం? ఈ కోడింగ్ దాంట్లో మన మన ఏదైతే మన ఫోల్డర్ ఉందో, ఆ ఫోల్డర్‌లోని మనం దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి మీరు. ఓకే. సో, ఇప్పుడు నేను ఎక్కడైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఫోల్డర్‌లోకెళ్తా. ఎక్కడుంది అది మనకి నార్మల్‌గా. సో, ఇక్కడ ఉంది. ఇందులో నేను ఒక న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుంటా. న్యూ ఫోల్డర్. దానికి ఒక ఇమేజెస్ అని ఒకటిస్తున్నా. సో, ఈ ఇమేజెస్‌లో మనం డౌన్లోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లేటెస్ట్ డౌన్లోడ్‌ది నేను ఈ ఇమేజెస్‌లో పేస్ట్ చేస్తా. అండ్ దెన్ ఫంక్షన్ డీసీ చేంజ్ చేసుకున్నా నేమ్ జస్ట్ అట్లా. ఇప్పుడు మన కోడ్‌లో ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా! ఈ యూఆర్ఎల్ కోసం నేను డాట్ స్లాష్ అని ఇచ్చి ఇమేజెస్‌లో బీసీ ఇది బ్యాక్‌గ్రౌండ్ అని ఇస్తా. సో, ఇప్పుడు మీరు చెక్ చేయొచ్చు. మీ వెబ్‌సైట్‌కెళ్ళి ఒకసారి చూడొచ్చు. ఎలా వస్తుంది ఏంటి? రావట్లేదు. ఎందుకు అనంటే మనం ఇంకా లీనియర్ గ్రేడియంట్‌కి మనం అది ఇవ్వలేదు. సో, ఇవ్వలేదు కాబట్టి అది వర్క్ అవ్వదు. సో, ఇప్పుడు నేను లీనియర్ గ్రేడియంట్‌ది అది ఇస్తా నేను. పేజ్ యూఆర్ఎల్ ఇమేజెస్ ఓకే. లీనియర్ గ్రేడియంట్ టు టాప్‌లో కావాలా? అదేంటంటే నేను ఇంతకుముందే మీకు ఆల్రెడీ చెప్పా. అది మళ్ళీ చెప్తున్నా. టాప్‌లో ఏంటి అనంటే మనం ఎంత గ్రేడియంట్ అంటే ఎంత కలరు మీరు అడ్జస్ట్ చేద్దామనుకుంటున్నారు. అంటే ఒక ఒక డార్క్ ఇమేజ్‌ని ఏంటంటే కొంచెం లైటర్ చేస్తామనమాట మనం. సో, ఆర్‌జీబీఏ కలర్స్ యూజ్ చేసి ఆర్‌జీబీఏ 0,0,0 డైరెక్ట్‌గా వస్తుందనుకుంటా. లెట్స్ సీ వన్స్ బ్యాక్‌గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ నో. ఓకే. నో ప్రాబ్లమ్. జస్ట్ ఐయామ్ చెకింగ్. అంటే వస్తుందా మనకి లేదా అనేది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆర్‌జీబీఏ 0,0,0 అని మొత్తం మీకు 3 ఉంటాయి. ఆర్‌జీబీఏ అనేది ఏంటి మీకు ఆల్రెడీ కలర్స్ వచ్చినప్పుడు చెప్పా. 0,0, ఇది కొంత 0.5% ఉండాలి. సో, అందులో మనం ఏం చేస్తామంటే మళ్ళీ 50% అనేది ఇస్తాం. ఇలా 2 ఉంటాయి. మనకి టాప్‌లో ఒకటి, బాటమ్‌లో ఒకటి. ఇంకోటి కూడా ఇస్తాను నేను ఆర్‌జీబీఏ కాపీ పేస్ట్ చేద్దాం సరిపోతది. సేవ్. ఒకసారి చెక్ చేద్దాం. రిఫ్రెష్. ఇది రావట్లేదు. ఎక్కడ మనం ఇందులో మన ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కరెక్ట్‌గా ఉందో లేదో మనం చెక్ చేయాలి ఒకసారి. ఓకే. ఆర్‌జీబీఏ ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఇలా ఇవ్వకూడదు. డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే. కొటేషన్స్ ఇచ్చాను కదా! కొటేషన్స్ ఇవ్వడం వల్ల రాలేదు. ఇవి ఇవి ఇప్పుడు ఇలా రానప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్స్‌పెక్ట్‌లోకెళ్ళి సో, మనం చెక్ చేయొచ్చు. ఏంటి ఏదన్నా మిస్టేక్ అయిందా? లేదంటే స్టైల్ షీట్ ఏదైనా అప్లై అవ్వట్లేదా? కలర్స్ ఏమైనా అని చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడేముంది స్క్రిప్ట్ కాదు. మనకు కావాల్సింది మెయిన్. మెయిన్‌లో మెయిన్‌లోనే కదా మనం ఇస్తున్నాం. యాహ్! రైట్. స్టైల్స్ ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్ అనేది అప్లై అవ్వలేదు. ఇట్స్ 100% హైట్ కూడా ఇద్దాం. సో, ఒకసారి మొత్తం ఇచ్చి ట్రై చేసి చూద్దాం. సో, లీనియర్ గ్రేడియంట్ టు టాప్, ఆర్‌జీబీఏ దెన్ యూఆర్ఎల్ ఓకే. యూఆర్ఎల్‌లో ఇచ్చాం. కరెక్ట్. అండ్ ఇక్కడ హైట్ కూడా ఒకసారి మెన్షన్ చేద్దాం. హైట్
100 VH. హైట్ని VH అని ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. అండ్ నౌ ఓకే, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ అండ్ బ్యాక్గ్రౌండ్ position center and then background size. Save. రిఫ్రెష్ అయినా ఇది వరకు ఇది. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ట్రై చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇట్స్ నాట్ టేకింగ్. మనం డివ్ కరెక్ట్గానే ఇచ్చామా? మెయిన్ డివ్. ఓకే, MAIN మెయిన్, MAIN మెయిన్. Somewhere we did mistake. A direct URL. To top RCPA 50%. ఇక్కడ comma, there is a comma. Now here. Okay. అది అసలు ఇమేజ్ ఉందా లేదా ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం. I'll go and check here. It is there. Background and then direct URL try them once. What is happening? Images and then right. Yeah, now it came. ఇక్కడ somewhere we did mistake. Right. Okay. Background and then background image అవసరం లేదు మనకి. Now we have to give in. Yes. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఇది మిస్ అయ్యాం అంతే, పారాంథసిస్ మిస్ అయ్యాం. Checking this one. Oh, wait. చూద్దాం ఒకసారి. లీనియర్ గ్రేడియంట్ ప్రాపర్టీ, లీనియర్ గ్రేడియంట్ CSS. Yeah, red, yellow, blue to top. Okay, fine. ఎస్, చెప్పండి ఎవరు? RCPA టు రైట్. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు?
Wait, I'll give you again background linear gradient, and then to top RGBA is 0, 0, 0, point 5. Okay, then here 50%. Okay, and comma RGBA, and then 0, 0, అంటే ఇది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే జస్ట్ కలర్ చేంజ్, డల్ కలర్ వస్తుందండి, అంతకుమించి ఏం లేదు. సో విల్ ట్రై ఎందుకు రావట్లేదు అనేది చూద్దాం. అండ్ దెన్ 50%. ఓకే, నౌ కామా URL images BGBC save. Okay, yeah, now it came. ఏదో ఎక్కడో మిస్ అయింది, చిన్న కామా సంథింగ్ ఏదో మిస్ చేసినట్టు ఇంతకుముందు. ఓకే, ఇంతకుముందు ఏంటంటే మనం బ్యాక్గ్రౌండ్ అని వేస్తే జస్ట్ ఫుల్ కలర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం ఏంటంటే కలర్ డల్ అవుతుంది అనమాట. ఎందుకు అని అంటే సో ఒపాసిటీ అనేది తగ్గిపోతుంది. ఈ లీనియర్ గ్రేడియంట్ యూజ్ చేసినప్పుడు మీరు ఏంటంటే ఇంకా కొంచెం నాకు బ్రైట్గా కావాలనుకుంటే సో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది RGBAలో మనం 50% ఇది ఇచ్చాం కదా, సో ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 0.7 అలా ఇంక్రీజ్ చేస్తే చూడండి ఇక్కడ డిఫరెన్షియేషన్ వచ్చింది చూసారా. ఇలా రాకూడదు, ఇలా రాకుండా ఉండాలంటే ఈక్వల్గా ఇవ్వాలి. మీరు ఎంత ఇచ్చినా సరే ఏంటి అని అంటే ఈక్వల్గా ఇవ్వాలి. 0.2 అని ఇట్లా ఇవ్వచ్చు. సేవ్ చేస్తే చూడండి కొంచెం డార్క్ అయింది అలా. సో అది నేను ఇప్పుడు దాకా చెప్తాం అనుకున్నది. 0.3 ఇస్తున్నా, ఇక్కడ 0.3 అని ఇస్తున్నా. ఇక్కడ 50% ఏంటంటే పైన 50 కింద 50 అట్లా 2 స్క్రీన్స్కి డివైడ్ అవుతుంది అది. అందుకోసం ఇప్పుడు వరకు నేను ఇది చెప్పింది. ఓకేనా. బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్, కవర్, ఈ రెండు లేకపోతే ఏంటంటే మనకి సెంటర్లో రాదు పిక్చర్. చూడండి ఇప్పుడు ఎలా ఎంత క్లియర్గా ఉంది పిక్చర్. మనం చేయాల్సింది ఏది, మనకి కావాల్సిన డైరెక్ట్ ఇది కావాలి. మనం కొంచెం దానికి కొంచెం డిఫరెంట్ది తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏంటుంది, పోర్ట్ఫోలియో ఉంది. ఇలా ఫస్ట్ ఈ నావ్ బార్ని అయితే ఫస్ట్ ఫినిష్ చేద్దాం. సో నావ్ బార్లో ఏంటి అని అంటే మనకి ఈ విడ్త్ అనేది ఉంది ఆల్రెడీ. సో హైట్ అనేది మనకు కావాలి. ఇది ఎంత హైట్ ఉండాలి, సో ఈ హైట్ ఎంత ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వేర్ ఈస్ దిస్, ఈ హైట్ ఎంత ఉందో మనం జస్ట్ రఫ్గా ఒక 100 or 80 పిక్సెల్ వేద్దాం. దానికోసం నేను ఇక్కడ ఏముంది క్లాస్ నేమ్ మనకి నావ్ బార్ అని ఉంది. నావ్ బార్ డాట్ నావ్ బార్. సో ఈ నావ్ బార్లో ఏంటి అని అంటే మనకి విత్ 100%. సో నేను 100% విత్ తీసుకుంటున్నా. అండ్ బిలో వచ్చేసరికి హైట్ మాత్రం ఫిక్స్డ్ హైట్ ఇస్తున్నా, 80 పిక్సెల్స్ అని ఇస్తున్నా. ఓకేనా. దీనివల్ల ఏంటంటే మనకు ఒక బాక్స్లా క్రియేట్ అవుతుంది. లోపల ఏంటంటే ఇప్పుడు ఈ నావ్ బార్కి లోపల మనం సో ఏమేమి ఉన్నాయి అన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి. సో ఇక్కడ మనకి 3 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 3 ఐటమ్స్ నావ్ బార్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హెడర్, సెకండ్ వన్ మెనూ, థర్డ్ వన్ సెర్చ్. ఇక్కడ ఆల్రెడీ ఉంది సెర్చ్ కదా. సో ఈ సెర్చ్లో మనం రాసేస్తే మనకి ఇది కూడా ఒక సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ సెర్చ్లో ఏమేమి ఉన్నాయి అని అంటే .srch అని ఇప్పుడు తీసుకుంటా. srch ఈ సెర్చ్లో మనం ఒక బాక్స్ ఉంది ఇది కదా. దీన్ని ఎలా ఇవ్వాలి మనం చెప్పండి ఎవరైనా. సో దీన్ని ఏమంటాం, దీన్ని ఎనీవన్ ఏ ట్యాగ్ ఇవ్వాలి, టెక్స్ట్ బాక్స్, ఇన్పుట్ టెక్స్ట్ ఇవ్వాలి మనం. సో ఇన్పుట్ టెక్స్ట్ అనేది ఇస్తున్నా నేను.
సో, లోపల ఏంటంటే ఒక ప్లేస్ హోల్డర్ ఉంది. ఆ ప్లేస్ హోల్డర్ ఏంటి అనేది ఇప్పుడు చూడండి టైప్ టు టెక్స్ట్. సో, టైప్ టీ-బై-పీ టైప్ టు టెక్స్ట్. ఓకే. ఇది ఇన్‌పుట్ బాక్స్. సో, క్లాస్ నేమ్ కావాలంటే మనం ఇక్కడ క్లాస్ ఇచ్చేసుకోవచ్చనమాట. దీనికి కూడా ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. సో, ఇది ఇంకా ఎన్నెందుకు డివ్స్ ఆల్రెడీ ఇది ఉంది కదా! ఒక డివ్ ఉంది కాబట్టి నో నీడ్ ఆఫ్ టూ మచ్ డివ్స్. ఇప్పుడు నేనేం చేస్తాను కంట్రోల్ ఎక్స్ ఇది రిమూవ్ చేసేస్తా. మామూలుగా అయితే ఇచ్చుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మరీ ఎక్కువ డివ్స్ ఉన్నా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది మీకు కూడా. ఇక్కడే ఇచ్చేస్తా డైరెక్ట్ క్లాస్ నేమ్. నెక్స్ట్ ఏంటి అనంటే మనకిక్కడ పక్కనే ఇంకోటుంది. ఏముందంటే బటన్. బటన్. సో, ఈ బటన్‌కి ఏంటంటే మనం అది క్లాస్ ఒక క్లాస్ ఇచ్చేసుకోవచ్చు. క్లాస్ బీటీఎన్ బటన్ అని ఇస్తున్నా నేను. సో, ఆ బటన్‌కి నేమ్ ఏముంది సెర్చ్ ఎస్ఈఆర్‌సీహెచ్ సెర్చ్. ఓకే. ఇప్పుడు మనకి నావ్ బార్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ వచ్చేసాయి. నావ్ ఐటెమ్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ చూడండి 1, 2, 3. సో, మనం ఇప్పుడు స్కెలిటన్ కోడ్‌ని రాసుకున్నాం. ఈ స్కెలిటన్ కోడ్‌ని రాసుకున్నాక మనకి రైట్ సైడ్ సో, దీనికోసం నేను ఒక ఫాంట్ ఫ్యామిలీని కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఫాంట్ ఫ్యామిలీ కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ ఇస్తా ఫాంట్ ఫ్యామిలీ. సో, ఇందులో మోనోస్పేస్ అని ఒకటి ఉంది. అది ఇస్తున్నా. మనకి మీకు ఏది కావాలంటే అది గూగుల్ కావాలంటే గూగుల్ వాడుకోవచ్చు. ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. సో, ఓకే. నేను ఒక ఫాంట్ ఫ్యామిలీని ఇలా ఇచ్చాను. మోనోస్పేస్. ఇప్పుడు మనం దీన్ని కొంచెం డిఫరెన్షియేషన్ కోసం సో, ఈ 3 ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా! 1 బై 1 ఉన్నాయి కింద ఇలా 1 బై 1 ఉంది. మనకెలా కావాలి మన అవుట్‌పుట్ ఎలా కావాలి? ఇలా కావాలి. సో, దానికి ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం చెప్పండి? డిస్‌ప్లే ఫ్లెక్స్ అనేది యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేయాలి? నావ్ బార్ మెయిన్ ఏదైతే ఉందో పేరెంట్‌కివ్వాలి. పేరెంట్ ఏది మనకిక్కడ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ 3 ఉన్నాయి. మూడింటికి పేరెంట్ నావ్ బార్. కాబట్టి ఈ నావ్ బార్‌లో మనం ఏం చేయాలంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ ఓకే. జస్ట్ డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇచ్చా చూడండి. ఏమైనయిగా ఈ కింద ఉండాల్సినవి కాదా పక్కకొచ్చినాయి. సో, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇస్తే కింద ఆటోమేటిక్‌గా కొన్ని బై డిఫాల్ట్ ప్రాపర్టీస్ అనేవి దీనికి అప్లై అయిపోతాయి. పక్కకొచ్చేస్తాయి. సో, దీన్ని ఇంకా బ్యూటిఫుల్‌గా చేయడానికి కోసం మీకు మీరేంటంటే చాలా రకాలుగా మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేనేం చేస్తానంటే డిస్‌ప్లే ఫ్లెక్స్‌కి ఇంకొక 2 ప్రాపర్టీస్‌ని యాడ్ చేస్తా. ఏంటి అనంటే అవి జస్టిఫై కంటెంట్ ఓకే. స్పేస్ బిట్వీన్ నేనిస్తా. అంటే దీనివల్ల ఏమవుద్దంటే ఈక్వల్ స్పేసెస్ వస్తాయన్నమాట. చూడండి ఈక్వల్ స్పేసెస్. దీనికి ఈక్వల్ స్పేస్ వచ్చింది. దీనికి ఈక్వల్ స్పేస్ వచ్చింది. ఇప్పుడు అదే విధంగా ఇంకొకటి ఏంటంటే అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని ఒకటుంటుంది. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే మనకి ఈ పైనున్నయి కాస్త కింద టాప్‌కొస్తాయన్నమాట. ఇలా పైకి అతుక్కుపోయినయి కాస్త సెంటర్‌కొచ్చినాయి. ఇప్పుడు కొంచెం ఏంటంటే మనకి ఒక లుక్‌లోకొచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇండివిడ్యువల్‌గా మళ్ళీ దాన్ని స్టైలింగ్ చేయాలి. ఓకే. ఇండివిడ్యువల్ స్టైలింగ్ కోసం ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొకటి కొంచెం బ్యూటిఫుల్‌గా రావటం కోసం మార్జిన్ అనేది ఒక హ్మ్. నాకు లెఫ్ట్, రైట్ కావాలి. టాప్ అవసరం లేదు. లెఫ్ట్, రైట్ కావాలి. అప్పుడేం చేయాలంటే మనం ఆహ్, ఫస్ట్ 0 పిక్సెల్స్ ఇస్తాం మనం. లెఫ్ట్, టాప్, బాటమ్ లెఫ్ట్, రైట్‌కేందంటే ఒక 20 పిక్సెల్స్ ఇస్తాం. సేమ్. ఇది చూడండి నాకు లెఫ్ట్, రైట్ అనేదొచ్చింది. బట్ ఇక్కడ ఏమైతుంది ప్రాబ్లమ్ చూడండి. సో, ఇలా వచ్చేస్తుంది. ఇలా రావటం వల్ల మనకిలా రాకూడదు. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఈ మార్జిన్స్ ఇలా ఇవ్వకూడదు. సో, అప్పుడు మనం ఇంకొకలాగా ఇవ్వచ్చు. ఏంటంటే ప్యాడింగ్ ఇవ్వచ్చు. సో, ప్యాడింగ్ ఇస్తే ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి అట్లా. మీరేంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకే. ఇది ఇలా ఇస్తే ఎలా వర్క్ అవుతుంది అనేది మీరలా చూసుకుంటా ఇలా చేయండి. ఇప్పుడు చూడండి అది కూడా ఏమవుతుంది ప్యాడింగ్ ఇస్తే ఇలా బయటికనేది మన విడ్త్ అనేది పోతుంది. సో, ఇప్పుడు మీరేం చేయాలి ఈ విడ్త్ 100% తీసేసి ఇలా కూడా ఇవ్వచ్చు. 1200 పిక్సెల్స్ అని ఇస్తున్నాను నేను. సో, ఇలా ఇస్తే ఇలా చూడండి ఇప్పుడు కొంచెం ఇలా బయటకొస్తుందనమాట. మార్జిన్. ఇప్పుడు ఇదే ప్యాడింగ్ ప్లేస్‌లో ఏం చేస్తున్నానంటే నేను మార్జిన్ పెడుతున్నా. సో, చూడండి ఇలా. మీరు కొంచెం డిఫరెంట్‌గా కొంచెం ఈ లెఫ్ట్‌లో వచ్చింది స్పేసు, రైట్‌లో వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మీరు
బ్యూటిఫుల్‌గా చేసుకుంటా రావాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి పోర్ట్‌ఫోలియో. ఇదంతా ఏంటి మన మన ప్యాటర్న్ అంతా వైట్ కలర్‌లో ఉంది. సో, మీరు దానికోసం ఏం చేయొచ్చంటే యూనివర్సల్ సెలెక్టర్‌లో కలర్‌ని వైట్ చేయాలి మీరు. సో, అప్పుడు మీరు ఇక్కడ పైన ఏదైతే యూనివర్సల్ సెలెక్టర్ కలర్‌ని డైరెక్ట్‌గా మనం వైట్ చేసుకో సో, ఇక్కడ వైట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను ఒక్కొక్క దాన్ని ఆహ్, ఇంప్లిమెంట్ చేసుకుంటా వస్తా. ఫస్ట్‌దేంటి మనకిది. సో, ఇది ఎక్కడుంది index.htmlలోకెళ్ళండి హెడర్. హెడర్‌ని తీసుకోండి. డాట్ హెడర్‌లో లోగో. ఓకే. సో, ఇప్పుడు ఈ హెడర్‌కి మనం నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే మనకి సైజ్ ఇవ్వాలి. ఫస్ట్ డాట్ హెడర్‌లో దాని సైజు హెచ్1 సైజ్ ఉంది కదా! ఇంకొకటేంటంటే ఇది 100%లో ఉంది. ఓకే. 100% అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. ఎందుకు 100% అంటే మీరు 100%లో చేసినప్పుడు ఒకలా ఉంటుంది అవుట్‌పుట్. ఇంకోలా ఉంటుందనమాట. ఈ ప్యాడింగ్ ఇయన్నీ ఇచ్చేటప్పుడు చూసేటప్పుడు. సో, ఫస్ట్ ఏంటంటే మనం డాట్ హెడర్. డాట్ హెడర్ సేమ్ క్లాస్ నేమ్స్ ఇవ్వకుండా చూసుకోండి. మేనేజ్ చేసుకుంటా సేమ్ క్లాస్ నేమ్స్ ఇవ్వకుండా ఉండాలి. ఫాంట్ సైజ్ అని ఇస్తున్నాను నేను. ఫాంట్ సైజ్ ఒక 26 పిక్సెల్స్. సేవ్. కొంచెం చాలా పెద్దగా అయిపోయింది. 18 పిక్సెల్స్. 18 ఈజ్ సఫిషియంట్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు పోర్ట్ అనేది ఒక నేమ్ ఒక కలర్‌లో ఉంది. ఈ ఫోలియో అనేది ఒక కలర్‌లో ఉంది. దానికోసం ఏం చేయాలి చెప్పండి ఎవరైనా? నేనేం చేస్తే అలా వస్తది నాకు. ఎనీవన్ కెన్ ఆన్సర్. స్పామ్ యూజ్ చేయొచ్చన్నా. ఎక్కడ యూజ్ చేయాలి స్పాన్? ఇక్కడ ఏంటంటే అక్కడ స్పామ్ యూజ్ సింపుల్‌గా మీరు ఇంతకుముందు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నట్టు స్పాన్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఈ స్పాన్ తీసుకొచ్చి ఇక్కడ దీనికొకటేంటంటే స్పెషల్ సమ్ క్లాస్ అని ఇచ్చేసి ఇక్కడ ఎప్పుడు మీరేంటంటే సిఎస్ఎస్ ఇవ్వద్దు. ఓకే. ఇట్లా ఒక స్పెషల్ అని ఒకటి తీసుకున్నా. ఈ స్పెషల్ దానికి ఇందులో మనం ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాం. సో, క్రిమ్సన్ అనే ఒక కలర్ ఉంది. ఈ కలర్ ఇస్తే ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్. ఓకే. ఇంకా ఏదైనా చూద్దాం. ఒకటే థీమ్‌లో ఉండాలి కాబట్టి సో, ఒక కలర్ తీసుకొని మనం ఏంటంటే సంథింగ్ యాహ్! ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇక్కడేంటంటే స్పేస్ ఉంది. ఈ స్పేస్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ స్పేస్ వచ్చింది కదా! ఈ స్పేస్‌ని ట్రిమ్ చేస్తే పోతదది. పోర్ట్‌ఫోలియో అప్లై అయిపోయింది. సో, నౌ ఏంటి అనంటే మనకిప్పుడు నెక్స్ట్ ఇది నావ్ ఐటెమ్స్‌లో ఉన్నాయి కదా! ఇవి ఈ మెనూ ఐటెమ్స్ ఈ ఐటెమ్స్‌లోకి మనం షిఫ్ట్ అవ్వాలి. ఫస్ట్‌ది అయిపోయింది మీరు. ఫస్ట్‌ది లేదు ఇంకా బోల్డ్ కావాలనుకుంటే మీరేం చేయాలంటే సో, ఆ హెడర్‌కే మనం బోల్డ్ అని ఇస్తాం ఇక్కడ. ఇది ఇక్కడ హెడర్‌లో ఫాంట్ వెయిట్ ఒక 700 కావాలి అనుకుంటే సో, చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ హెచ్1 అనేది ఫాంట్ వెయిట్‌లోనే ఉంది. ఇంకా మీకు కావాలంటే పెంచుకోవచ్చు మీరు. 800 అలా. సేవ్. కొంచెం ఇంక్రీజ్ అయితది. నెక్స్ట్ ఇక్కడికొద్దాం మనం. సో, నెక్స్ట్ ఏంటనంటే మనకి మెనూ ఇదయిపోయింది. హెడర్ అయిపోయింది. హెడర్ క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ మెనూ ఐటెమ్స్ ఓపెన్ ఇది మెనూ అనేది మనకి క్లాస్ నేమ్. ఈ మెనూ క్లాస్ నేమ్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలి? సిఎస్ఎస్ మెనూ. సో, ఈ మెనూలో మనం ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకి మెనూ అనేది ఒక మెయిన్ డివ్. సో, చూడండి ఇక్కడ మెనూ అనేది మళ్ళీ మెయిన్ డివ్. ఈ మెయిన్ డివ్‌లో మనకి ఇలా పక్కకే ఇలా రావాలి. పక్కనే రావాలి. అందులో మనకి యూఎల్, ఎల్ఐ ఉన్నాయి. సో, ఒక్కొక్కటి చేసుకుంటా రావాలి. ఫస్ట్ మెనూలో పేరెంట్‌లో ఇన్ని చిల్డ్రన్స్ ఉన్నాయి. కాబట్టి మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని ఇక్కడ మళ్ళీ యూజ్ చేయొచ్చు.
సో డిస్ప్లే ఫ్లెక్స్ అందుకే నేను అప్పుడు చెప్పా డిస్ప్లే ఫ్లెక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది ప్రతిదానికి డిస్ప్లే ఫ్లెక్స్ పక్క పక్కన తీసుకురావడం కోసం మనం వాడతాం ఎక్కువగా. చూడండి ఇది రాలేదు, ఎందుకు రాలేదు డిస్ప్లే ఫ్లెక్స్ తెలుసా? చెప్తారా ఎవరైనా? ఇక్కడ ఏమైతుందంటే మనం ఇది మెనూ అని ఇచ్చాం, బట్ ఏంటంటే ఈ మెనూలో యూఎల్ అనేది ఇంకోటి ఉంది. సో దానికి ఇవ్వాలి మనం. అంటే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మెనూ యూఎల్ డాట్ అనేది ఏంటంటే మన క్లాస్ అవుతుంది, క్లాస్ కాదు కదా ఇది, డైరెక్ట్ సెలెక్టర్. చూడండి ఇలా పక్కకే వచ్చేసినాయి. బట్ ఏంటంటే ఇంకా ఉంది, ఇంకా ఆపలేదు. సో ఇంకా ఉంది, మనం ఒక్కొక్కటి చూద్దాం. సో డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చా నేను. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇవ్వచ్చు, లేదు అనుకుంటే మీరు మార్జిన్ లెఫ్ట్ ఇచ్చినా వర్క్ అవుతుంది. చూద్దాం. స్పేస్ బిట్వీన్ ఇస్తే ఎలా తీసుకుంటుంది, ఇది తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే సో ఇది దీంట్లో ఏంటంటే దాంట్లో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో పక్క అయితే ప్రజెంట్ వచ్చినాయి. సో నేను ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే సింపుల్గా మనం మార్జిన్ లెఫ్ట్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, మార్జిన్ లెఫ్ట్ అని యూజ్ చేయొచ్చు. అలానే ఇంకోటి ఏంటంటే మనం ఈ యూఎల్లోనే ఏంటంటే డైరెక్ట్గా యూఎల్ అని ఇచ్చేసి మనం అలా కూడా ఇవ్వచ్చు. సో నేను ఏంటంటే మనకు ఉన్నాయి మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా ఇవ్వచ్చు. నేను ఇక్కడ సింపుల్గా ఈ ఏవైతే ఫస్ట్ ఏంటంటే ఈ హైలైట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ తీసేస్తా. సో మనం దానికోసం ఏం చేయాలి, యూఐలో ఎల్ఐలో నన్ అని పెట్టాలి. ఎందుకు, మనకి డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ పోవాలి అని అంటే యూఎల్ఎల్ఐ నన్ అంటే సో మీరు ఏంటంటే అక్కడ క్లాస్ నేమ్ కూడా ఇవ్వచ్చు. ప్రతిదానికి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని అలా కూడా ఇవ్వచ్చు. ఇలా నేను ఏంటంటే సింపుల్గా నాకు అన్ని యూఎల్ఎల్ఐ లేవు కాబట్టి మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తాను నేను. టెక్స్ట్ డెకరేషన్ నన్ ఇది సేవ్ చేస్తాను. చూడండి టెక్స్ట్ డెకరేషన్ నన్ యూఎల్ఎల్ఐ రావట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి యాంకర్ ట్యాగ్ కూడా మనం యూజ్ చేసాం. చూస్తే ఇప్పుడు పోతుంది. ఎందుకు, ఇక్కడ చూడండి మీరు యూఎల్లో అంటే మీ మెనూ ఐటెంలో యూఎల్లో ఎల్ఐలో ఏ దీనికి మనకి కింద అండర్లైన్ ఉంది. సో అది తీసేయాలి మనం. అది తీసేయాలంటే ఎలా? సో ఇంకొకటి ఏంటంటే మనం టైప్ అనేది నన్ కదా, సో దానికోసం సంథింగ్ ఉంటుంది. టైప్ నన్, టైప్ కాదు అది, ప్రొజెక్ట్ స్టైల్ నన్ యొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఇది రిమూవ్ చేయడానికి డాట్స్ రిమూవ్ చేయడానికి టెక్స్ట్ డెకరేషన్ నన్ టైప్ విచ్ టైప్ లిస్ట్ స్టైల్ టైప్. ఎస్, లిస్ట్ స్టైల్ టైప్ నన్. ఇక్కడ కాదు మనం ఇవ్వాల్సింది, ఇది యూఎల్ఎల్ఐకి ఇవ్వాలి. సో ఇది ఇలా ఇది తెలియాలి మీకు ఎక్కడ ఏది ఇవ్వాలి అనేది. మెనూ యూఎల్ఎల్ఐ లిస్ట్ స్టైల్ నన్ పోయింది చూసారా. హోమ్, అబౌట్, సర్వీస్, డిజైన్, కాంటాక్ట్ అనేది పక్కనే ఇప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్పేసెస్ ఇవ్వాలి, కొంచెం బ్యూటిఫుల్గా దీన్ని చేయాలి, జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాము, పక్కనే వచ్చింది. స్పేస్ బిట్వీన్ ఇస్తే రాలేదు. సేవ్ యూఎల్ఎల్ఐలో ఇక్కడ చూద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ సేవ్. రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇది అప్లై అవ్వదు. ఇది దీనికి ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ కూడా రాదు. చేయొచ్చు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇంత అవసరం లేదు. ఇన్ని డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చిన తర్వాత మనం గ్యాప్ అనేది ఏంటంటే ఒక్కోసారి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చూడండి, రెండు వైపులు వచ్చేస్తుంది మనకి. రెండు వైపులు అవసరం లేదు. సో మనకు ఓన్లీ ఒకవైపే కావాలి. ఇప్పుడు గ్యాప్ ఇస్తే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ లెఫ్ట్ రైట్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అంటే ఇక్కడ బార్డర్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అని ఇచ్చినప్పుడు
లెఫ్ట్, రైట్ కూడా వస్తుంది. మనకు ఓన్లీ లెఫ్ట్ సైడే కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మార్జిన్ లెఫ్ట్ అని ఇచ్చేసి ఒక 40 పిక్సెల్ ఇస్తే ఓన్లీ ఒకవైపే వస్తుందన్నమాట. సారీ ఇక్కడ కాదు, ఇది ULLI. Control X ఇలా. సో ఇప్పుడేంటంటే కొంచెం గ్యాప్ ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫాంట్స్ ఇవన్నీ చేంజ్ చేద్దాం. సో ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్ అది మనం ఇచ్చింది 14 పిక్సెల్ ఇస్తే సరిపోతుంది అనుకుంటా. 14 ఆర్ 16 ఫైన్. ఇప్పుడు ఏంటంటే ఫాంట్ వెయిట్ కూడా ఇద్దాం. ఫాంట్ వెయిట్ బోల్డ్ సేవ్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంకేమున్నాయో చెక్ చేసుకుంటే ఇలా వచ్చింది. ఇంకా ఎక్కువ బోల్డ్ కనిపెడుతుంది అనుకుంటే మనం తగ్గించుకోవచ్చు. కొంచెం 1 2 3 4 5 1 2 3 4 5 కొంచెం ఎక్కువే ఉంది ఇంకా గ్యాప్ కదా. ఆ గ్యాప్ ఏంటంటే మనం ఇక్కడ ఇంతే సరిపోతుంది అలా. మీకు ఏంటంటే ఇది హోవర్ చేసినప్పుడు వేరే కలర్ రావాలి, అది చెప్తాను నేను. ఇది కూడా ఫినిష్ చేసేద్దాం మనం. సో ఇక్కడ ఏంటంటే మనం నెక్స్ట్ది ఈ బాక్స్ ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేయాలి. నెక్స్ట్ వన్. సో అప్పుడు ఏంటంటే మనం సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్లోకి వచ్చి .search ఫస్ట్ ఏంటంటే ఈ సెర్చ్కి మనం ఫస్ట్ ఆ విడ్త్ ఎంత ఉండాలి, ఆ హైట్ ఎంత ఉండాలి అనేది మనం ఫస్ట్ ఆ సెర్చ్ దానికి ఇచ్చేసుకోవాలి. విడ్త్ నాకు ఒక 200 పిక్సెల్ కావాలి, ఒక హైట్ ఒక 40 పిక్సెల్ కావాలి అనేది మనం ఇచ్చేసుకోవాలి. ఫస్ట్ దాంట్ లోపల మనం ఓవరాల్ విడ్త్ ఒకటి నేను ఇస్తా. సో విడ్త్ ఒక 330 పిక్సెల్స్ అని ఇస్తున్నాను నేను. సో చూద్దాం ఎంత వస్తుంది. ఇలా వచ్చింది. విడ్త్ 330 చేంజ్ అవుతుంది. జస్ట్ విడ్త్ 330 పిక్సెల్ అండ్ దెన్ మనం ఓకే దిస్ ఇస్ ఫైన్. నెక్స్ట్ ఇంకేమున్నాయి క్లాస్ నేమ్స్. అందులోపల ఒక ఫస్ట్ ఇన్పుట్ బాక్స్కి ఏముంది అనేది చెక్ చేయాలి మనం. ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ SRCH ఉంది, దీనికి BTN అని ఉంది. SRCH రెండు ఏంటంటే ఇది మెయిన్ డివ్కి నేను విడ్త్ ఇచ్చా 330 అని. ఈ SRC అంటే ఓన్లీ ఇన్పుట్ బాక్స్కి వస్తుంది. ఆ ఇన్పుట్ బాక్స్ విడ్త్ ఎంత ఉండాలి అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవచ్చు. సో విడ్త్ 200 పిక్సెల్స్ అండ్ హైట్ ఒక 40 పిక్సెల్స్. సేవ్ చేస్తున్నా. చూడండి ఏమైనా చేంజెస్ వస్తున్నాయి చెక్ చేయండి. ఇది ఒక్కటే చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే దీనికి మనం కొంచెం స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హైట్ ఉంది కదా, ఈ హైట్కి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, ఏమీ లేదు. సో కావాలి ఏం చేయాలి, అప్పుడు బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ అనేది ఒకటి ఉంటుంది ప్రాపర్టీ. ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెంట్ అయిపోతుంది మొత్తం. చూడండి ఇలా. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, దానికి కూడా మనం ఇద్దాం. సో ఆ ప్లేస్ హోల్డర్ ఉంది కదా, ఆ ప్లేస్ హోల్డర్ కూడా ఇద్దాం. నెక్స్ట్ కలర్ బ్లాక్. సేవ్. ఇది టైప్ చేసిన బ్లాక్ వస్తుంది, బట్ ప్లేస్ హోల్డర్ లేదు కదా, దానికి మనం సూడో ఎలిమెంట్స్ వాడాలి. SRCH ప్లేస్ హోల్డర్. ఓకే, ఇది మీరు ఇంతకుముందు చూసుకుంటారు. సో ఈ ప్లేస్ హోల్డర్ లోపల ఇలా కావాలి అని అంటే మనం ఇలా ఇస్తాం. కలర్ బ్లాక్ అని ఇస్తున్నాను నేను. బ్లాక్ కలర్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇలా. సో నెక్స్ట్ ఏంటంటే మనం బార్డర్ ఏంటంటే మనం బార్డర్ అనేది ఆ రేడియస్ ఎంత ఉండాలి, బార్డర్ కలర్ ఏమి ఉండాలి అనేది
సో బోర్డర్ ఆల్రెడీ కలర్ వచ్చేసరికి మనం ఆడేదో క్రిమ్సన్ ఏదో వాడాం కదా, సో అదే యూజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇంకేముంది, కొంచెం రేడియస్ ఉంది. ఇలా చేద్దాం, ఒక్కొక్కటి కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఇస్ దిస్, యా, ఇది అయిపోయింది, కలర్ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ బోర్డర్ 1 pixel solid, ఇదే కలర్ డీప్ పింక్ అని వాడింది. డీప్ పింక్, అది పింక్ దీనికి సెట్ కాలేదు, జస్ట్ నార్మల్గా మనం హైలైట్ అవ్వట్లేదు మనకి, కాబట్టి జస్ట్ చేంజ్ టు ది సమ్ అదర్ కలర్. బ్లూ షేడ్లో అనేది ఓకే. ఎనీథింగ్ జస్ట్ డార్క్ కలర్ ఇస్తే రైట్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏంటంటే ఈ కలర్ ఉంది కదా, ఏదైతే ఉంది ఈ కలర్ని కాపీ చేసుకుంటున్నా. ఇక్కడ మనం సేవ్ అంతే, ఫైన్. సో ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం రేడియస్ ఇవ్వాలి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో ఆ రేడియస్ కోసం బోర్డర్ మీరు ఓన్లీ లెఫ్ట్ రైటే ఉంటుంది అక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తే బోర్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్, ఓకే. లెఫ్ట్ రేడియస్ వచ్చేసరికి 8 పిక్సెల్స్ అని ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒకటే అప్లై అయింది. మీరు చూస్తే నాకు ఇక్కడ ఓన్లీ ఇలా మాత్రమే ఉంది, ఇలా పైకి కిందకి. నాకు పైన అప్లై అయింది, కింద కావాలి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, కింద బోర్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ 8 పిక్సెల్స్. ఇలా ఇండివిజువల్గా మనం ఇచ్చుకోవచ్చు, అలా రేడియస్లు కూడా. ఇలా చూడండి, నేను ఇది రెండు ఇచ్చా. ఇటు సైడ్ ఫ్లాట్ ఉంది నాకు, దానికోసం ఇది ఇచ్చామను. బార్డర్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ టాప్ రేడియస్ ఎంత కావాలి ఏంటి. సో అది నెక్స్ట్ ఇంకేంది, ఇంకా ఫాంట్ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. అది కూడా ఇక్కడ ఇచ్చేయచ్చు మనం డైరెక్ట్గా. ఫాంట్ సైజ్ 14 పిక్సెల్స్ అని ఉంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మనం కావాలంటే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం అవుట్ లైన్ ఉంటుంది, ట్రై చేద్దాం. అవుట్ లైన్ యా. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు చూడండి, మీరు ఈ అవుట్ లైన్ లేకపోతే సో మనం ఇక్కడ టైప్ చేసినాక ఇక్కడ అవుట్ లైన్ వచ్చేసింది ఒక వైట్ కలర్. అది మన సిఎస్ఎస్ని డిస్టర్బ్ చేస్తుంది. అదే మనం అవుట్లైన్ అనేది అవసరమే లేదు అని నన్ను పెడితే మీకు అవుట్లైన్ ఉండదు. మీరు చూసుకుంటే ఇలా ఇది మరీ ఇట్లా వెళ్ళిపోతుంది లెఫ్ట్కి, ఇక్కడి నుంచి వస్తుంది టైప్ చేసుకుంటే. అంటే మీరు ఏం చేయాలి, అప్పుడు లెఫ్ట్ని యూజ్ చేసుకోండి. ప్యాడింగ్ లెఫ్ట్ ఒక 10 పిక్సెల్స్ ఇచ్చేసుకుంటే మీరు ఇక్కడ చూడండి ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది మీకు, ఓకే. సో నెక్స్ట్ ఈ సెర్చ్ బాక్స్ ఉంది కదా, ఈ సెర్చ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం చేయాలి సిఎస్ఎస్. దానికోసం ఈ index.htmlలో మనం ఈ క్లాస్ btn అని ఉంది కదా, ఈ btn నేను ఇక్కడ .btn అని తీసుకుంటున్నా. ఈ .btnలో మనం
ఏమేమి కావాలి, హైట్ కావాలి. హైట్ ఒక 40 పిక్సెల్స్ అండ్ దెన్ విత్ ఒక 20 సారీ అదొక 200 అండ్ 100 తీసుకున్నాం. చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం చేంజెస్ చేయాలి. కలర్ చేంజ్ చేయాలి. కలర్ ఎలా ఉంది అసలు అక్కడ? కలర్ వైటే ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి అది ఏదైతే ఉందో ఇదే యూజ్ చేసాం. కలర్ అది బ్యాక్గ్రౌండ్ కలర్ సేవ్. బ్యాక్గ్రౌండ్ వచ్చింది. మళ్ళీ ఈ బార్డర్ ఉంది కదా, బార్డర్ ఏముంది, ఏం లేదు. సో బార్డర్ అనేది నన్ను ఉంది. సో బార్డర్ నన్ను అని పెట్టేద్దాం మనం. సో అర్థమవుతుంది అందరికీ? ఏమైనా డౌట్ ఏమైనా ఉందా? క్లియర్ కదా అందరు? సో ఇలా చూడండి, అబ్జర్వ్ చేయండి. మీరు తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తా, మీకు అప్పుడు ఇంకా క్లియర్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే బోర్డర్ రేడియస్కి ఏంటంటే టాప్ రైట్ రేడియస్ సేమ్ 8 పిక్సెల్స్ అండ్ బోర్డర్ బాటమ్ రైట్ రేడియస్, రైట్ లెఫ్ట్ రైట్ రైట్ రేడియస్ 8 పిక్సెల్స్ సేమ్. ఇది బటన్కి ఇట్లా ఇటు సైడ్ వచ్చింది, చూసారా? ఇట్లా ఇలా ఈ వైపు వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయింట్ చేసేస్తే ఇలా వచ్చేస్తుంది మనకి, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జాయిన్ చేయడం కోసం మనం ఫ్లోట్ లెఫ్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది బటన్కి. కానీ మనం ఏదైనా చేయాలంటే ఫ్లోట్ లెఫ్ట్. ఇప్పుడు నేను ఈ ఉంది కదా, ఇది దీనికి SRCH దీనికి కూడా ఫ్లోట్ లెఫ్ట్ అని యూజ్ చేస్తా. చూడండి ఎట్లా చేంజ్ అవుతుంది అనేది. ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వైపు ఉండాలి మనకి అనేది మనం అట్లా ఇస్తాం. చూడండి ఇలా లెఫ్ట్ ఇస్తే ఇట్లా అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ఈ బార్డర్ ఇది అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ కోసం అని ఏంటంటే ఒక 2 పిక్సెల్స్ అనేది ఎక్కువ ఇచ్చుకోవాలి. ఈ హైట్ అనేది ఎందుకు 2 పిక్సెల్స్ చెప్పండి ఎవరైనా? 2 పిక్సెల్స్ ఇస్తే ఎక్కువైంది. 1.5 కాబట్టి 49.5 లేదు అనుకుంటే సింపుల్గా మనం ఇది ఫైన్. ఎందుకు అలా వచ్చింది చెప్పండి ఎవరైనా? ఎనీ గెసెస్? ఇది మనం 40 పిక్సెల్ ఇవ్వాలి, ఇది 40 పిక్సెల్ ఇవ్వాలి. బట్ ఎందుకు నాకు ఇక్కడ ఎక్కువ వచ్చింది 1.5 పిక్సెల్? ఎనీ గెసెస్? ఇక్కడ ఏంటి అని అంటే మనం బార్డర్ని యూజ్ చేసాం. ఓకే, 1 పిక్సెల్ బార్డర్ని యూజ్ చేసాం. బార్డర్ ఏం చేస్తుంది, పైన కింద యాడ్ చేస్తుంది అనమాట. 40కి 42 యాడ్ చేస్తుంది. అది ఎంత 1.5 తీసుకుంది. 1.5 తీసుకుంది కాబట్టి మనం ఇక్కడ సో దాన్ని ఈ 1.5ని యాడ్ చేయడం కోసం మన వెబ్సైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇలా అర్థమైందా? ఇక్కడ వరకు మనకి ఓకే. టైప్ టు టెక్స్ట్ కూడా వైట్ కలర్లోనే ఉంది. కావాలంటే మీరు వైట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ టు అక్కడ కలర్ తీసేస్తే వచ్చేస్తుంది. ఏం లేదు, ఇక్కడ ఏదో కలర్ బ్లాక్ ఉంది కదా, ఈ కలర్ని మనం కామెంట్ చేసేస్తే వైట్ వచ్చింది. అండ్ ప్లేస్ హోల్డర్ కూడా అవసరం లేదు, వైట్ కావాలంటే మనం వైట్ వేసుకోవచ్చు. రైట్ కలర్ వైట్ సేమ్ అంతే. ఇప్పుడు టైప్ చేసినా అది కూడా వైట్లోనే ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ nav బార్. మనం ఏంటంటే రేపు మిగతాయి చూద్దాం. మిగతా ఏంటంటే ఏం సింపుల్గా ఇట్లా ఏదైతే ఇదొకటి ఇలా తీసుకుంటాం, నెక్స్ట్ ఇది తీసుకుంటాం, ఇక్కడ ఫామ్ తీసుకుంటాం, మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇస్తాం, మళ్ళీ ఇలా ఇస్తాం. మళ్ళీ హోవర్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా కలర్స్ వచ్చేలాగా, బటన్ మీద హోవర్ చేస్తే వేరే బ్యాక్గ్రౌండ్ సెట్ చేయేలాగా అవి కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.
That's it for today, class. Any doubts till now? Okay, thank you everyone. Bye. We'll continue from tomorrow.